ఒక దేశ సైన్య చీఫ్కు అగ్రదేశాధిపతి విందు ఇవ్వడం అరుదైన విషయమే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఈ ఘనతను దక్కించుకున్నారు. అమెరికా నేరుగా ఇరాన్ మీద దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సహకారం కోసం ట్రంప్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని నివారించడంతో తన ప్రమేయం లేదని అమెరికా అధ్యక్షుడు ఎట్టకేలకు అంగీకరించారు. ప్రధాని మోదీ ఫోన్ కాల్ నేపథ్యంలో ట్రంప్ స్వరంలో మార్పు రావడం గమనార్హం. ఇదిలా ఉంటే మరోవైపు ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థిస్తున్న దేశాలకు రివార్డులు ఇస్తున్నారని మోదీ అగ్రదేశాలను విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ఒకవైపు భారత్తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ మరోవైపు పాకిస్తాన్ను దువ్వడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ వ్యాఖ్యల కారణంగానే పహల్గావ్ ఉగ్ర దాడి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ట్రంప్ వ్యక్తిగతంగా విందుకు ఆహ్వానించడం భారత్కు దౌత్యపరంగా ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో మన విదేశాంగ విధానానికి నష్టం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్. మన దేశం అభ్యంతర పెట్టకపోవడాన్ని తప్పుబట్టారు. వాస్తవానికి ఈ విందుకు ఇటీవలి భారత్ పాకిస్తాన్ వివాదంతో సంబంధం లేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కు విందు ఇవ్వటం వెనుక చాలా కారణాలున్నాయి. ఇరాన్తో అమెరికా నేరుగా యుద్ధానికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు పాత మిత్రుడు పాకిస్తాన్తో అమెరికాకు అవసరం పడుతుంది. ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగి దానిపై దాడి చేస్తుందని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మొహ్సెన్ రెజాయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ మేరకు ఆ దేశం నుంచి తమకు స్పష్టమైన హామీ లభించింది. తుర్కియే, సౌదీ, పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహ్సెన్ అన్నారు. ఇరాన్ ప్రకటనతో పాకిస్తాన్ కంగారు పడిపోయింది. తాము అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని ఒక ప్రకటన విడుదల చేసింది. తమపై అణుబాంబు వేస్తే పాక్ రంగంలోకి దిగుతుందని ప్రకటించిన ఇరాన్ సైన్యాధికారులు తాజా పరిణామాలతో కంగుతిన్నారు. అలాగే తాము ఎవరినీ అణ్వాయుధాలు కోరలేదని ప్రకటించారు. వాస్తవానికి పాకిస్తాన్, ఇరాన్ల మధ్య సాన్నిహిత్య సంబంధాలున్నాయి. అయితే ఇజ్రాయెల్ హఠాత్తుగా ఇరాన్ మీద యుద్ధానికి దిగేసరికి పాక్ పాలకులు ఇరకాటంలో పడ్డారు. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఉండటం వారికి వ్యతిరేకంగా ఇరాన్కు ఎలాంటి సహకారం అందించలేని నిస్సహాయత ఏర్పడింది. ఇరాన్కు పాకిస్తాన్ పొరుగు దేశం. ఆ దేశంతో పాకిస్తాన్ 909 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. యుద్ధ సమయంలో ఇంటెలిజెన్స్ సేకరణ, లాజిస్టిక్స్ అవసరాలు తీర్చడం, ఆ దేశంపై దాడికి వాయుసేన స్థావరాలు అమెరికాకు చాలా అవసరం. ఇప్పటికే పాకిస్తాన్లోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ వంటి వాటిని అమెరికా అనధికారికంగా వాడుకోవాలని భావిస్తోంది. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లపై ఆపరేషన్లు నిర్వహించే సమయంలో కూడా అమెరికా పాకిస్తాన్ను ఉపయోగించుకోవటం తెలిసిందే. కాగా పాకిస్తాన్ ఇప్పటికీ ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖండించింది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. పాకిస్తాన్ తమకు మద్దతు ఇవ్వకున్నా కనీసం తటస్థంగా ఉండాలని భావిస్తోంది. ఇరాన్ను పూర్తిగా ఒంటరిగా చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని విందు కోసం పిలిచిందని భావిస్తున్నారు. మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ పదే పదే గొప్పలు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు వాస్తవాన్ని అంగీకరించారు. ఇందులో తన జోక్యమేమీ లేదని, భారత్ పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని అన్నారు. ఆయన విషయాన్ని అంగీకరించడానికి ముందు రోజు భారత ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడటం తెలిసిందే. గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని మోడీ తేల్చి చెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడికి ఫోన్లో చెప్పానని మోడీ తెలిపారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. మోదీతో ఫోన్లో చర్చల అనంతరం కూడా ట్రంప్ తొలుత పాతపాటే పాడారు. యుద్ధాన్ని నేనే ఆపా, ఐ లవ్ పాకిస్తాన్, రెండు న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపాను. మోడీ గొప్ప వ్యక్తి, ఆయనతో రాత్రి మాట్లాడా, గత రాత్రే భారత్ అమెరికా ట్రేడ్ గురించి ఆయనతో మాట్లాడాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 24 గంటలు గడవక ముందే అమెరికా అధ్యక్షుడు దీనిపై వెనక్కి తగ్గటం గమనించొచ్చు. గత నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళనకు గురయ్యాయి. అయితే అంత దూరం వెళ్లకుండా ఇరు దేశాల అధినేతలు సంయమనం పాటించి కాల్పుల విరమణకు అంగీకరించారు. అయితే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపించానని అప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా అదే పాట పాడుతూ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు విందు ఇచ్చిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారంటూ భారత్ పాక్ దేశాధినేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ముగించినందుకు ప్రధాని మోడీని కూడా ప్రశంసించారు. వివాదం మరింత ముదరకుండా నిరోధించడంలో మునీర్ పాత్ర ఉందని మెచ్చుకున్నారు. లేదంటే ఆ పరిస్థితులు అణు యుద్ధానికి దారితీసేవి. ఆ రెండూ అణుశక్తి కలిగిన దేశాలు, అందుకే ఉద్రిక్తతల్ని పరిష్కరించుకున్నాయి అని పేర్కొన్నారు ట్రంప్. నేను మునీర్ను ఇక్కడికి ఆహ్వానించడానికి గల కారణం ఏంటంటే ఆయన యుద్ధంలోకి దిగకుండా దానిని ముగించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు అని ట్రంప్ పేర్కొన్నారు. అంతేగాక భారత్ పాకిస్తాన్తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థిస్తున్న దేశాలకు రివార్డులిస్తున్నారని ప్రధాని మోడీ అగ్రదేశాలను విమర్శించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఎండగట్టారు. కెనడాలోని G7 దేశాల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా చర్యలు తీసుకోవాలని, రెండు నాలుకల ధోరణి తగదని హితవు పలికారు. టెర్రరిజాన్ని ప్రోత్సహించే మద్దతునిచ్చే దేశాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా దేశాల్లో పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు. ఏ దేశమైనా ఉగ్రవాదానికి మద్దతిస్తే అది మూల్యం చెల్లించుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు మోడీ. ఓవైపు మన అవసరాలకు అనుగుణంగా హడావుడిగా అన్ని రకాల ఆంక్షలు విధించేందుకు పూనుకుంటాం. మరోవైపు బహిరంగంగా టెర్రరిజానికి మద్దతునిచ్చే దేశాలకు రివార్డులు లభిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ G7 సదస్సు నుంచి అర్థాంతరంగా ట్రంప్ అమెరికాకు తీసుకువెళ్లారు. అనంతరం మోడీతో మాట్లాడిన ఆయన కెనడా నుంచి అమెరికాకు రావాలని ఆహ్వానించారు. అయితే ముందస్తు ప్రణాళికల నేపథ్యంలో కుదరదని మోడీ చెప్పినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.